ఈ పార్టీకి యావత్ తెలుగు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసుంటారు. ప్రత్యేక స్క్రీనింగ్ వేసుకొని ఇద్దరు మాత్రం చూసుంటారు. అది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, సినిమా సెట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 11 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఇటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎవడంత భరోసా ఇచ్చాడు? ఏంటా ధైర్యం? రప్పా అనుకుంటా ప్రెస్ మీట్లో వాయించి పారేశాడు. ప్రజల ముందర ఫ్యాక్ట్స్ ఉంచాడు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న విషయాలను సూటిగా ప్రశ్నించాడు. ఇంతకు జగన్ రప్ప సంగతి ఏంటి? దీని గురించి మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూటమి ప్రభుత్వంలో కొంతమందికి కొన్ని అర్థం అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు బేసికలీ హీ హాజ్ బీన్ కమప్ ఫ్రమ్ రాయలసీమ. బేసికలీ రాయలసీమ ప్రజలు ఎలా ఉంటారు అంటే, పండని భూముల్లో, వర్షం వస్తే తప్ప పండని భూముల్లో కష్టపడి సాగు చేసి పంట పండించి ఆ పంటను పోరాడి మార్కెట్లో అమ్ముకొని సరైన ధర పలకపోతే కాళ్ళు పట్టుకోనో గడ్డాలు పట్టుకోనో బెదిరించో తనకు రావాల్సిన రైటును తను లాక్కునే వ్యక్తి రాయలసీమ వ్యక్తి. కరువులో నుంచి పుట్టినవాడు రాయలసీమ వాడు. అటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని కంటిన్యూస్గా మెసప్ చేయటము, అణిచేయటము, అణిచివేతకు గురి చేయబడును అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయాలి అని ప్రయత్నించిన వాళ్లకు సూటిగా నేను చెప్తున్న విషయం ఏంటంటే, రాయలసీమ నుంచి ఎవరిని కూడా అణిచివేయలేరు. ఫస్ట్ ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. రెండోది, ఒక మాస్ లీడర్ అంటే ప్రతి మనిషిని ఏదో రకంగా టచ్ చేసి, ప్రతి మనిషి జీవితంలో, ప్రతి కుటుంబ జీవితంలో ఒక విధంగా ఆ కుటుంబంలో ఒక పాత్రగా వెలుగొందినవాడు మాస్ లీడర్. సినిమాల్లో రంగులు పూసుకొని యాక్షన్ చేసి చప్పట్లు కొట్టించుకొని మా దగ్గరే డబ్బులు తీసుకొని రోజుకు 4 ఆటలు 5 ఆటలు హిట్ అయితే 100 రోజులు, ఫ్లాప్ అయితే 10 రోజుల్లో థియేటర్లో నుంచి లేచిపోయే సినిమా నటులు కాదు మాస్ లీడర్స్ అంటే. మాస్ లీడర్ అంటే జనంలో నుంచి పుట్టేవాడు, జనానికి కష్టం వస్తే పలకరించేవాడు, జనానికి సమస్య వస్తే ఇంటి వరకు వెళ్ళగలిగినవాడు, వాడింటికి అవసరాలు తెలుసుకొని వాడింట్లో డబ్బులు వేసేవాడు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ నాయుడు గారు దే ఆర్ నాట్ మాస్ లీడర్స్. ఒకవేళ ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారి పవర్ పోతే చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ ఎవరికైనా వెరీ ఈజీగా దొరుకుతుంది. ఇంకా లోకేష్ గారి అపాయింట్మెంట్ కోసం టీడీపీ క్యాడర్ తప్ప ఎవరూ ప్రయత్నం కూడా చేయరు. ఈ ట్రూత్ గమనించుకొని జగన్ లాంటి వ్యక్తిని టచ్ చేయకూడదు, అతని మాస్ మొమెంటరీ సిచ్యువేషన్స్ని టచ్ చేయకూడదు అన్న బుద్ధి రాజకీయ పార్టీలకు ఉండాలి. మీరు పర్మనెంట్గా రాజకీయాల్లో వర్ధిల్లాలి అని అనుకున్నప్పుడు జగన్ లాంటి మాస్ లీడర్ని మెసప్ చేసుకోకూడదు. ఎంతసేపు జగన్ సైకో, మర్డరర్, నరుకుతాము, రెడ్ బుక్ పట్టుకొని ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తామని నారా లోకేష్ గారు మాటలే కాకుండా ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న క్రియాశీలకమైన వ్యక్తులందరినీ పికప్ చేసి చట్టపరంగానే జైళ్ళల్లో పెట్టి నెలలకు తరబడి మగ్గింపజేస్తూ ఒక టీడీపీ మీటింగ్లో నారా లోకేష్ గారు అంటారు, ఒకడు నల్ల జుట్టులో పోయాడు తెల్ల జుట్టులో ఉన్నాడు, ఇప్పుడు అర్థమైందా రాజా అని పంచ్ లైన్లు పికప్ లైన్లు మాట్లాడుతున్నారు. మంత్రి సార్, మీరు చేయాల్సింది డెవలప్మెంటు, సంక్షేమం. మంత్రి మీరు అర్థమైందా రాజా అని మీరు ఎంత కష్టపడి మాస్ పికప్ లైన్లు వేసినా ఒక మాస్ లీడర్ ఇమేజ్ మీకు రావడం కష్టం. అప్పుడు మీరేం చేయాలి? క్లాస్ పీపుల్కి కన్ఫైన్ అయ్యి క్లాస్ ఇమేజ్ని సంపాదించుకోవాలి. క్లాస్ ఇమేజు సంపాదించుకోక, మాస్ ఇమేజు సంపాదించుకోక జగన్ లాంటి వ్యక్తిని ఢీకొట్టాలని చూసి నిన్న మామూలుగా జరగాల్సిన ఈవెంట్ను కూడా సూపర్ సక్సెస్ చేసి కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది, నా పార్టీని నేను అధికారంలోకి తెచ్చుకుంటాను, ఎవ్వడు ఏమి చేసినా నేను జనంలోకి వెళ్ళిపోతాను, నేను జనంలో ఉంటాను, ఏమి జరిగినా నేను పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటానన్న కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని రోజులు లేని నిన్న తెచ్చిపెట్టింది ఎవరంటే కేవలం కూటమి, కేవలం చంద్రబాబు నాయుడు గారు, కేవలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ డిబేట్స్, కేవలం నారా లోకేష్ గారి రెడ్ బుక్. ఒకవేళ టీడీపీ ఇప్పటికిప్పుడు సమాజంలో తమ లైటింగ్ కోల్పోయింది, తమ వాల్యూ కోల్పోయింది అంటే ఎవ్వరు దానికి కారణం అంటే సింపుల్, స్ట్రైట్ అండ్ వెరీ స్ట్రైట్ ఆన్సర్ ఈస్ వాళ్లకు వాళ్లే.
పవన్ కళ్యాణ్ రేపు ఓడిపోతే కూడా దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ లేడు. మేబీ ఆయన సినిమా షూటింగ్లో 70 రోజుల స్కెడ్యూల్లో బిజీగా ఉండుండొచ్చు. కానీ కూటమి ఓడిపోయింది అంటే లోకేష్ గారి దూకుడు, చంద్రబాబు నాయుడు గారి బ్రేకులు వేయలేని తనం. దట్స్ ఇట్.